చాలా రసపట్టంగా ఉంటుంది, హోరాహోరీగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎస్ఆర్ఎస్ గెలవాలని మేము కోరుకుంటున్నాం. మేము విరాట్ కోహ్లీ అభిమానులు, కానీ మేము ఇప్పుడు హైదరాబాద్ గెలవాలని మేము కోరుకుంటాం అనమాట. అభిమానం మాత్రం విరాట్ కోహ్లీ మీద ఉంటుంది. స్కోర్ ఎంత వరకు వచ్చే అవకాశం లేదు? ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే ఈ పిచ్ లో ఎంత వరకు వచ్చే అవకాశం లేదు? 220, 230 దాకా వస్తుంది. 230 దాకా వస్తుంది. అట్లా ఎస్ఆర్హెచ్ ఫామ్ లో ఉందంటారు? ఉంది, ఫామ్ లో ఉంది. చాలా మంది విరాట్ కోహ్లీ ఉన్నారు, ఎవరి ఆటలు ఇక్కడ సాగవు, మేమే కొట్టేస్తాం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. లేదు లేదు, ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుంది, గ్యారంటీ. అది గ్యారంటీకి హైదరాబాద్ గెలుస్తుంది. కాటమరాయులు ఆ పవర్ ఏందో, ఆ లెవెల్ ఏందో మనకు తెలిసే ఉంటుంది ఆ విషయం. హైదరాబాద్ సన్ రైజర్ అంటే ఖచ్చితంగా చూపిస్తారు. అదే మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300 ఎగో చేస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా అది చేయాలి. అది వాళ్ళకు అది ఎప్పటి నుంచో ఉంది. మన ఈ స్కోర్తో చూసుకుంటున్నాం. ఆర్సీబీ జీతేగా, ఎస్ఆర్ఎస్ జీతేగా. ఫస్ట్ టైం స్టేడియంకి వస్తా ఉన్నాం, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది ప్లేయర్స్ చూడడానికి, గేమ్ చూడడానికి. ఎవరు గెలిస్తే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ మేమే ఉన్నాం, విరాట్ కోహ్లీ ఉన్నాడు అక్కడ, మొత్తం రికార్డ్స్ అన్ని మా పైనే ఉన్నాయి, మేమే రికార్డు మరో రికార్డు అవబోతుంది అంటారు కదా? అలా ఏం లేదు, ఎస్ఆర్హెచ్ పక్కా ఈరోజు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. కాటేరమ్మ కొడుకులు ఈరోజు అంతే. ఆరెంజ్ ఆర్మీ అంటారు. ఆరెంజ్ ఆర్మీ. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. అవును, ఎక్కువ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఏదేమైనా కానీ సన్ రైజర్స్ విన్ అవుతుంది ఈరోజు. ఎక్కడ నుండి వచ్చారు బ్రో? ఎక్కడ నుండి? మేము నంద్యాల ప్లాన్స్ ఎలా చేస్తున్నారు? టికెట్లు చాలా ఇబ్బంది అయింది. లేదు, మేము రిలీజ్ అయిన రోజే వెయిట్ చేసి క్యూలో 4000 క్యూ వచ్చేసింది, ఇమీడియట్ గా టికెట్స్ బుక్ చేసుకున్నాం. 4500 బుక్ చేసుకున్నాం వెంటనే. అంటే ఎట్లా ఉంది ఇక్కడ ఈ క్రౌడ్ చూస్తా ఉంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది చాలా. లేదు లేదు, ఈ రోజు ఎలాగైనా ఎస్ఆర్హెచ్ ఫుల్ సపోర్ట్, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. దగ్గరుండి ఆరెంజ్ ఆర్మీని గెలిపించాల్సింది పక్కా, అది మాత్రం ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ.